తెలంగాణలో నేటి నుంచి భూభారతి చట్టానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. తొలుత 3 జిల్లాల పరిధిలోని 3 మండలాల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు భూభారతి పోర్టల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. పోర్టల్ పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహిస్తారు. ఇక జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో ధరణిలో అక్రమాలపై త్వరలో ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రైట్, ఇక నేటి నుంచి భూభారతికి సంబంధించి కూడా ప్రారంభించబోతుంది ప్రభుత్వం. అదేవిధంగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తొలుత 3 జిల్లాల్లో 3 మండలాల్లో కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కిందగా దాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సుమిత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరొక అంశం ఏంటంటే భూభారతి చట్టం. గతంలో ఒక ధరణి ద్వారా అనేక మంది భూ సమస్యలు ఎదుర్కొన్నారు. రైతులు కావచ్చు, ఇతరత్ర భూ యజమానులు తమ సొంత భూములపై కూడా హక్కులు కోల్పోయే పరిస్థితి వచ్చింది. సో వాటన్నిటిని సరిదిద్దడానికి కొత్త పోర్టల్ తీసుకొస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలోనే రేవంత్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి నాటి పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే 10 విషయాలు స్పష్టంగా ప్రచారంలో చెప్పారు. కొత్త పోర్టల్ తీసుకొస్తాము, భూభారతి, దాని ద్వారా భూ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈ రోజు తొలుతగా రాష్ట్రంలోని 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ యొక్క భూభారతిని తీసుకురాబోతున్నారు. ఈ భూభారతి ద్వారా ఆ మండలాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఆ రైతులు ఎట్లాంటి సమస్యలు పోర్టల్లో చేస్తున్నారు, సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తారని చెప్పేసి మొత్తం కూడా అధికారులు వాళ్ళు గైడ్ చేస్తారు. ఆ 3 మండలాలకు సంబంధించిన సమస్యలు వీలైన తక్కువ రోజుల్లోనే, అంటే మాక్సిమం డెడ్లైన్ 10 రోజులు పెట్టుకున్నారు. ఈ లోపే ఏ సమస్యలు ఉన్నాయి, వారి సమస్యలు ఎంత టైం పడుతుంది, పరిష్కారం అయ్యేటి ఈజీగా ఉంటాయా, పోర్టల్లోకి టెక్నికల్ గా ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయని చెప్పేసి ఇక 3 మండలాల్లో తొలుతగా పైలట్ ప్రాజెక్ట్ ని స్వీకరిస్తున్నారు. సో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ పోర్టల్ ను ఆవిష్కరిస్తారు. సో ఈ పోర్టల్ ఆవిష్కరించిన తర్వాత క్రమక్రమంగా యావత్ రాష్ట్రం అంతా కూడా పోర్టల్ ను వినియోగంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. సో జూన్ 2 నుంచి మాత్రం పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఈ యొక్క పోర్టల్ భూభారతి పోర్టల్ అందుబాటులో ప్రారంభించి దీంతో అనేక సమస్యలు గతంలో ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో అన్నిటికి కూడా వీలైనంత త్వరగా తక్కువ సమయంలోనే ఈ భూభారతి పోర్టల్ ద్వారా ఆ భూ సమస్యలకు చెక్ పెడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. నిన్న దీనిపైన ఏకంగా మంత్రి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడుతూ చెప్పారు. ఈ భూభారతి అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దీని భవిష్యత్తులో రెఫరెండం గా తీసుకుని 2029 ఎన్నికలకు కూడా వెళ్తామని చెప్పేసి మంత్రి గారు చెప్పారంటే భూభారతి పైన ఎంత సీరియస్ గా ఫోకస్ చేస్తారనేది మనకు స్పష్టమవుతా ఉంది. కాకపోతే దీంట్లో కొంత టెక్నికల్ ఎర్రర్ ఉంటది ప్రతి సందర్భంలోనూ. ఎందుకంటే ఎక్కువ మంది ఒకేసారి పోర్టల్ ను లాగిన్ అయితే మాత్రం కొంత టెక్నికల్ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. సర్వర్ బిజీ వల్ల సర్వర్ మురాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల వస్తుంది తప్ప ఇతర ఇష్యూస్ అయితే ఏం లేవు. ఒకవేళ ఏదైనా సాంకేతిక కారణాలతో ఇబ్బందులు ఉన్నా వాటిని వీలైన త్వరగా సార్ట్అవుట్ చేస్తాము. ఆ పనులను కూడా ఇప్పటికే ఆ యొక్క చార్జెస్ అప్పగించాము. ఈ మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి భూభారతి ద్వారా ఏదైనా సమస్యలు ఉంటే సాంకేతికంగా కావచ్చు, ఇతరత సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిశీలించడానికి యంత్రాంగాన్ని ఒక ప్రత్యేక దళాన్ని మొత్తం విభాగాన్ని ఏర్పాటు చేస్తాము. ఆ విభాగం మొత్తం కూడా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మంత్రి పొంగులేటి చేసుకుంటూ వచ్చారు. అయితే గత ప్రభుత్వంలో అనేక దాదాపు 18 లక్షల ఎకరాలు, సుమారు 6 లక్షల వరకు అటవీ దేవాదాయ భూములు ఉన్నాయని పెడితే మిగతా 10 లక్షల ఎకరాలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఈ వివాదంగా ఉన్నటువంటి దాదాపు 10 లక్షల ఎకరాల్లో ఈ భూభారతి పోర్టల్ ద్వారా వీలైనంత వరకు ఎక్కువ మటుకు ఎవరైతే యాజమాన్య హక్కులు కలిగి ఉంటారో వివాదాలు ఉన్నటువంటి పరిష్కరించి
వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పి కూడా మంత్రి పొంగులేటి చెప్పుకుంటూ వచ్చారు. మొత్తంగా ఈ భూభారతి మాత్రం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఫెచ్చింగ్ అవుతుంది రాజకీయంగా అని చెప్పి పార్టీ భావిస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సో దీనిపైన కూడా ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించి ఏమనుకుంటుందంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా రేవంత్ సర్కార్ ఏదైనా పథకం ప్రవేశపెట్టగానే సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకొని ప్రచారాలు చేశారు. అంటే ఏదైనా కొత్త సంక్షేమ పథకం ప్రారంభించిన వాటికి దానిపైన ప్రచారాలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ సర్కార్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు భూభారతి చట్టం పైన కూడా అట్లాంటివి ఏదైనా విష ప్రచారాలు చేస్తే మాత్రం చాలా సీరియస్ గా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చి. సో మొత్తం భూభారతి విషయంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ చాలా సీరియస్ గా ఉంది. ఎవరైనా ఈ తమ సమస్యలను పరిష్కరించడానికి భూభారతి యూజ్ చేసుకోవాలి. ఆ భూభారతికి సంబంధించిన సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తూ చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇది ఒక మంచి అవకాశము సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేవలం 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి అధికారులు ఆయా సంబంధించి రైతులకు రెవెన్యూ అధికారులు ఇప్పటి నుంచే దిశానిర్దేశం చేయబట్టి సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఒకవేళ భూభారతిలో కూడా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు తమ సమస్యల పరిష్కారం కానీ ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి అధికారుల దృష్టికి వస్తే వాటిని కూడా మేము సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడే పూర్తి స్థాయి అమల్లోకి ఇస్తామని అంటలేము. దీంట్లో వినియోగంలోకి వచ్చినంత వరకు మాక్సిమం చేసేస్తాము. ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా వాటి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉంటారో ప్రజలు ఉంటారో వాళ్ళ నుంచి ఈ అభ్యంతరాలు స్వీకరించి వాటిని కూడా సరిచేసే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే రాధాకృష్ణ, అయితే గతంలో ఉన్న ఈ ధరణి అదే విధంగా ఇప్పుడు అమలు కాబోతున్న భూభారతికి సంబంధించిన తేడాలు ఏంటి అసలు? అంటే గతంలో ధరణి ద్వారా కొన్నిటికి సంబంధించిన యాజమాన్యానికి సంబంధించినటువంటి ల్యాండ్ వివరాలు కావచ్చు, భూమి వివరాలు కావచ్చు, ఇతర సరిగ్గా పొందుపరచలేదు. సో చాలా విషయాల్లో ధరణి ద్వారా అనేక సమస్యలకు అట్లే ఉన్నది. కేవలం పట్టా పాస్బుక్ వచ్చినంత మాత్రాన ఇంకా కొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. సో వాటిని ఈసారి భూభారతి ద్వారా సాల్వ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.